క్వశ్చన్ చేజారిన బాల్యం పాఠం ఆధారంగా శీల వీర్రాజు గారు బాల్యాన్ని గుర్తు చేసుకునే విధానాన్ని సంక్షిప్తంగా రాయండి. శీల వీర్రాజు గారు శీల వీర్రాజు గారు సాహిత్యంగా చిత్రకారుడిగా సాహితీవేత్తగా కావడానికి బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలను పునాది వేశాయి. చిన్నప్పుడు ఇంటి వెనకాల వీధుల్లో రామమూర్తి అనే ముసలాయన ప్రైవేట్ పాఠశాలను నడిపించేవారు. ₹1 ఫీజుతో 20 మంది పిల్లలను బోధించారు. బడి నుండి వచ్చిన తర్వాత చీకటి పడేంత వరకు అక్కడే చదువుకునేవారు.